ఓకేనమ్మా. అంటే ఏం లేదు, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే సింపులే. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏంటంటే ఒక వేడి వస్తువు, హాట్ ఆబ్జెక్ట్ చల్లబడే వేగం అనమాట, కూలింగ్ స్పీడ్, దాని టెంపరేచర్ మరియు సరౌండింగ్స్ మధ్య ఉన్న తేడాపై ఆధారపడి ఉంటుంది. ఓకేనమ్మా. అంటే తేడా ఎక్కువైతే త్వరగా చల్లబడుతుంది. సో దీన్ని న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు. అంటే ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక వేడి హాట్ టీ తీసుకొని, మొదట టీ చాలా వేడిగా ఉంటది, బయట గాలి చల్లగా ఉంటుంది, డిఫరెన్స్ ఎక్కువ, కూలింగ్ ఫాస్ట్. కొంతసేపటికి టెంపరేచర్ తగ్గుతుంది, డిఫరెన్స్ అనేది తగ్గిపోద్ది, కూలింగ్ కూడా స్లో అయిపోద్ది. ఓకేనమ్మా. దీన్ని న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు. ఇది మీకు ఇలా కాదు, ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకేనమ్మా. దాన్ని ఇక్కడ Newton's law of cooling. Newton's law of cooling states that the rate of loss of heat of a hot body is proportional to the difference in temperatures between the body and its surroundings. అంటే దీనికి అర్థం ఏమీ లేదు. అంటే ఒక హాట్ ఆబ్జెక్ట్ ఏమొచ్చి తన ఒక వేడిని కోల్పోతుంది, ఒక వేడి వస్తువు హాట్ బాడీ హీట్ ని బయటకు కోల్పోతుంది. ఆ హీట్ ఎంత వేగంగా పోతుందో ఆబ్జెక్ట్ టెంపరేచర్ మళ్ళీ ఆ పక్క చుట్టుపక్కల సరౌండింగ్స్ టెంపరేచర్ మధ్య తేడాపై ఆధారపడి ఉంటుంది. అర్థమైంది. హీట్ ఎంత వేగంగా పోతుందో అది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ టెంపరేచర్ బట్టి, లేదా బయట ఉన్న సరౌండింగ్స్ గాలి ఉంటాయి కదా, ఆ సరౌండింగ్స్ మధ్య తేడాపై ఆధారపడి ఉంటది ఎంత బయటికి వెళ్తుందో. తేడా ఎక్కువ ఉంటే త్వరగా చల్లబడిపోతుంది, బయట నుంచి గాలి ఎక్కువగా వస్తే త్వరగా చల్లబడిపోతుంది. అదే తేడా తక్కువ అంటే బయట నుంచి గాలి తక్కువగా వస్తే నెమ్మదిగా చల్లబడుతుంది. ఓకేనమ్మా. డన్. అంటే ఒక కాఫీని బయట నుంచి గాలి తక్కువగా వేస్తుంది, కాఫీ తక్కువ చల్లబడుతుంది. అదే కాఫీ ఎక్కువగా వేస్తే ఫాస్ట్ చల్లబడిపోద్ది. అదే పాయింట్ కి అర్థం. క్లియర్మా? డన్. ఇంకా ఈజీగా చెప్పండి. ఒక వేడి టీ తీసుకుందాం. మొదట చాలా వేడిగా, బయట గాలి చల్లగా ఉంటది. ఒకవేళ డిఫరెన్స్ ఎక్కువైతే ఒక చల్లగాలి ఎక్కువగా ఉందనుకోండి, కూలింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. అదే టీ ఉంది, వేడి టీ ఉంది, బయట చల్లగాలి తక్కువ ఉంటే కూలింగ్ స్లోగా అవుతుంది. అర్థమైందమ్మా. అదే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒక మెయిన్. ఓకేనమ్మా. అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఫాస్ట్ గా కూల్ అవుతుంది, డిఫరెన్స్ తక్కువ ఉంటే స్లో అవుతుంది. అంటే హీట్ లాస్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. హీట్ ఎప్పుడు కూడా బయట ఉన్న టెంపరేచర్ బట్టే ఆ వేడి తగ్గడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. హెన్స్ ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ షుడ్ బి స్మాల్ అండ్ నేచర్ ఆఫ్ రేడియేషన్ సర్ఫేస్ షుడ్ రిమైన్ సేమ్. అది పాయింట్ కదా. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఎక్కువైతే కూలింగ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. దీనికి అర్థం, ఒక కప్పు టీ, అదే కప్పు సేమ్ సర్ఫేస్ ఉంచాలి, చాలా ఎక్కువ హీట్ డిఫరెన్స్ కాకుండా ఉండాలి. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, టెంపరేచర్ డిఫరెన్సెస్ తక్కువగా ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ షుడ్ బి స్మాల్. ఓకేనమ్మా. నెక్స్ట్, నేచర్ ఆఫ్ రేడియేటింగ్ సర్ఫేస్ షుడ్ రిమైన్ సేమ్. వస్తువు యొక్క సర్ఫేస్ అంటే పొర స్వభావం మారకూడదు. ఓకేనా, రిమైన్ సేమ్ గా ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఎక్కువైతే కూలింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. హీట్ లాస్ట్ బై ది బాడీ ఈస్ మెయిన్లీ డ్యూ టు కాన్వెక్షన్. కండిషన్స్ లో ఫస్ట్ అమ్మా, ఒక వేడి వస్తువు హీట్ ని కోల్పోతుంది. హీట్ లాస్ట్ బై బాడీ ఈస్ మెయిన్లీ డ్యూ టు కన్వెక్షన్. అంటే ఒక వేడి వస్తువు హీట్ ని కోల్పోతుంది, అది ఎక్కువగా కన్వెక్షన్ వల్ల జరుగుతుంది. ఓకేనమ్మా. అంటే గాలి లేదా ద్రవం కదులుతూ హీట్ ని తీసుకెళ్తుంది. ఒక వేడి కప్పు టీ తీసుకోండి, దగ్గరలోని గాలి వేడెక్కుతుంది, ఆ వేడి గాలి పైకి వెళ్తుంది, కొత్త చల్లని గాలి వస్తుంది, ఇలా హీట్ బయటకు పోతుంది అనమాట. ఓకేనమ్మా. అంటే హాట్ ఎయిర్ వెళ్తుంది, కూల్ ఎయిర్ అనేది వస్తుంది. ఓకేనమ్మా. హీట్ బయటకు వెళ్తుంది ఆటోమేటిక్. కన్వెక్షన్ లో ఈ యొక్క ఎయిర్ లిక్విడ్ మూవ్ అవుతాయి. ఓకేనమ్మా. అవి హీట్ ని తీసుకువెళ్తాయి, అందుకే హీట్ అనేది తగ్గిపోద్ది బాడీలో, దేంట్లో వస్తువులో కానీ, బికాస్ ఆఫ్ డ్యూ టు కాన్వెక్షన్. ఓకేనమ్మా. హీట్ అనేది లాస్ అవుతుంది ఎందుకంటే కన్వెక్షన్ లో మూవింగ్ ఎయిర్, డ్యూ టు మూవింగ్ ఎయిర్ లిక్విడ్, దిస్ ఇస్ కాల్డ్ కన్వెక్షన్. ఓకేనా. మూవింగ్ ఎయిర్ ఆటోమేటిక్ ఏం చేస్తుంది, హీట్ ని తీసుకెళ్లిపోద్ది, కదిలే గాలిని హీట్ ని తీసుకెళ్తుంది. నెక్స్ట్, లాస్ ఆఫ్ హీట్ ఈస్ నెగ్లిజిబుల్ బై కండక్షన్. లాస్ ఆఫ్ హీట్ ఈస్ నెగ్లిజిబుల్ బై కండక్షన్ అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, కండక్షన్ అంటే ఏంటి, హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడం,
పార్టికల్ మూమెంట్ లేకుండా, వితౌట్, ఇందాక చెప్పుకున్నాం మనం, వితౌట్ పార్టికల్ మూమెంట్, పార్టికల్స్ కదలకుండా హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని కండక్షన్ అంటారు. కన్వెక్షన్ అంటే పార్టికల్స్ మూవ్ చేస్తూ హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇందాక చెప్పుకున్న ఎయిర్, లిక్విడ్ అలా దాని హెల్ప్ తో. కండక్షన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది వితౌట్ పార్టికల్ మూమెంట్. ఓకేనమ్మా, అంటే ఈ లాస్ ఆఫ్ హీట్ ఈస్ నెగ్లిజిబుల్ బై కండక్షన్. లాస్ ఆఫ్ హీట్ డ్యూ టు కండక్షన్ అంటే కండక్షన్ ద్వారా హీట్ పోతుంది, చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువ కన్వెక్షన్ రేడియేషన్ వల్ల, అది మెయిన్. కండక్షన్ వెరీ స్మాల్, దాని వల్ల కూడా హీట్ అనేది పోతుంది. ఓకేనా, లైట్ గా. ది హాట్ బాడీ ఈస్ కూల్డ్ బై ఫోర్స్డ్ కన్వెక్షన్. హాట్ బాడీ కూల్ అవుతుంది దేని ద్వారా? ఫోర్స్డ్ కన్వెక్షన్ ద్వారా. ఓకేనమ్మా, హాట్ బాడీ కూల్స్ అవుతుంది బికాస్ ఎయిర్ లిక్విడ్ ఫోర్స్ టు మూవ్ ఓవర్, దాన్నే ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటారు. ఓకేనమ్మా, నార్మల్ కన్వెక్షన్ అంటే న్యాచురల్ గా కదులుతుంది. ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే, ఎగ్జాంపుల్, నార్మల్ కన్వెక్షన్ అనుకో, ఇప్పుడు వేడిటీ ఉందనుకో, బయట నుంచి వచ్చే గాలి వల్ల చల్లబడుతుంది. ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే అదే టీము మనం ఫ్యాన్ వేస్తాం అనుకోండి, మనం బలవంతంగా గాలిని వేసాం కదా, ఫ్యాన్ ద్వారా గాలిని కదిలిస్తాము, దాన్ని న్యాచురల్ గా వచ్చేది కాకుండా ఫోర్స్డ్ కన్వెక్షన్. నార్మల్ కన్వెక్షన్ అంటే బయట నుంచి వచ్చే గాలి, అది ఎప్పుడో వస్తుంది దానికి వేసినప్పుడు. ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే మనం బలవంతంగా గాలిని క్రియేట్ చేయడం, ఫ్యాన్ నుంచి కానీ దేని నుంచి అయినా సరే. సో ఇలా హాట్ అనేది కూల్ అవుతుంది ఫోర్స్డ్ కన్వెక్షన్ ద్వారా కూడా, అది దీనికి అర్థం. ఓకేనమ్మా, నెక్స్ట్, ది టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీ సేమ్. ఓకేనమ్మా, టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీ సేమ్ అంటే బాడీలో అన్ని భాగాల టెంపరేచర్ ఒకేలా ఉంటుంది. ఎవరి బాడీలో టెంపరేచర్ పెద్దగా సమానంగా ఉంటది, అంటే ఎక్కడ ఎక్కువ వేడి ఎక్కడ తక్కువ వేడి ఉండదు, అన్ని భాగాల్లో టెంపరేచర్ ఒకేలా ఉంటది. ఓకేనమ్మా, అది దీనికి అర్థం. సేమ్ టెంపరేచర్ ఎవ్రీవేర్, హాట్ కోల్డ్ డిఫరెన్స్ ఇన్సైడ్ ఉండదు. టెంపరేచర్ డిఫరెన్స్ ఆర్ మోడరేట్, టెంపరేచర్ డిఫరెన్సెస్ ఆర్ మోడరేట్. ఓకేనమ్మా, అంటే ఇది ఒక కండిషన్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఎందుకంటే టెంపరేచర్ చాలా తక్కువ అయితే కూలింగ్ బిహేవియర్ చేంజ్ అవుతుంది, అంటే మోడరేట్ టెంపరేచర్ లోనే లా ప్రాపర్ గా వర్క్ అనేది అవుతుంది. ఓకేనమ్మా, డన్. అంటే గోరువెచ్చని నీరు, లూక్ వామ్ వాటర్, అది మోడరేట్ టెంపరేచర్. కానీ చాలా వేడి బాయిలింగ్ వాటర్, చాలా చల్లగా ఐస్ వాటర్, ఇవి మోడరేట్ కావు. మీకు అర్థమవుతుందా? టెంపరేచర్ డిఫరెన్స్ అని మోడరేట్ గా ఉంటాయి. అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను చూడండి, గోరువెచ్చని లూక్ వామ్ వాటర్, ఇది హై ఉండదు మరి కూల్ ఉండదు, మోడరేట్ అంటారు. చాలా వేడి అంటే బాయిలింగ్ వాటర్, అది అవ్వదు. చాలా చల్లగంటే ఐస్ వాటర్, ఇవి మోడరేట్ కావు. సో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మోడరేట్ గా ఉంటది. ఓకేనమ్మా, అంటే నాట్ టూ హాట్, నాట్ టూ కోల్డ్, మీడియం టెంపరేచర్ డిఫరెన్స్ ఆర్ మోడరేట్. క్లియర్ మా? ఇది కండిషన్స్ ఫర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.